హలో మిత్రమా, ఈ వీడియోని క్లిక్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ చెప్పను, కానీ ఐ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్. ఎవరికైతే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా ఎర్నింగ్ అనే పదం, సంపాదించటం అనే పదం మిమ్మల్ని బాగా అంటే బాగా ప్రేమిస్తుంది. సో ఆ ప్రేమని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి ఈ వీడియోలో మనము హూ గురించి, హూమ్ గురించి, హూస్ గురించి నేర్చుకుంటాం. అలాగే ఇవి మనకు ఎంతవరకు అర్థమైనాయి, ఎంతవరకు వీటిని మనం అర్థం చేసుకున్నాం అనే దాని మీద మనము ఒక 2 టెస్ట్లని మనము రాద్దాము. దాని ద్వారా మనకి ఈ హూ, హూమ్, హూజ్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో కాబట్టి లెట్స్ లెర్న్ టుడేస్ హ్యాపీయెస్ట్ లెర్నింగ్. ఇక్కడ హూ అంటే అర్థం ఏంటంటే ఎవరు అనే అర్థం. ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఇస్తుంది హూ అనేది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము, హూని ఎలా యూజ్ చేస్తున్నాము. ఫస్ట్, హూ ఈజ్ కమింగ్ టు ద మీటింగ్. ఈ మీటింగ్కి ఎవరు వస్తున్నారు. అలాగే హూ మేడ్ దిస్ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఈ అందమైన చిత్రాన్ని ఎవరు వేశారు. అలాగే హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ యువర్ టీమ్. మీ టీమ్కి క్యాప్టెన్ ఎవరు. హూ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు అని అర్థం. అలాగే హూమ్ అంటే మీనింగ్ ఏంటి. హూమ్ అంటే ఎవరికి లేదా ఎవరిని అనే అర్థం వస్తే ఎప్పుడు కూడా మీరు హూమ్నే యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ద వెడ్డింగ్. మీరు పెళ్ళికి ఎవరిని ఆహ్వానిస్తున్నారు. చూడండి, ఎవరిని అంటే మనం ఏం యూజ్ చేస్తాం, హూమ్. అలాగే టు హూమ్ షుడ్ ఐ రిపోర్ట్ దిస్ ఇష్యూ. ఈ సమస్యను ఎవరికంటే ఏం యూజ్ చేస్తున్నాం, హూమ్. నేను నివేదించాలి. విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ టు ద ఈవెంట్. అలాగే మీరు ఈ కార్యక్రమానికి ఎవరితో వెళ్తున్నారు. అలాగే హూజ్ అంటే అర్థం ఏంటి. హూజ్ అంటే ఎవరిది అని అర్థం. ఎవరిది లేదా ఎవరి యొక్క. ఫర్ ఎగ్జాంపుల్, హూజ్ బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ది టేబుల్. టేబుల్ మీద ఎవరి పుస్తకం ఉంది అంటే ఎవరి యొక్క పుస్తకం ఉంది, ఆ పుస్తకం ఎవరిది అని అర్థం. అలాగే ఐ మెట్ ఏ పర్సన్ హూజ్ డాగ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఒక వ్యక్తిని కలిశాను, ఆయన కుక్క చాలా స్నేహ సౌకర్యం కలిగినదిగా ఉంటుంది. అలాగే డూ యూ నో హూజ్ కార్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్. బయట పార్క్ చేసిన కారు ఎవరిది అని మీకు తెలుసా, లేకపోతే ఎవరి యొక్క కార్ అని మీకు తెలుసా. సో ఇలాగ మనము హూని, హూమ్ని, అలాగే హూజ్ని యూజ్ చేస్తాం. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, హూ అంటే ఎవరు అని తెలుగులో గుర్తుపెట్టుకోండి. హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరికి అని గుర్తుపెట్టుకోండి. అలాగే హూజ్ అంటే ఎవరిది లేదా ఎవరి యొక్క అని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ ది 3 వర్డ్స్. సో ఇక్కడ టెస్ట్ 1 ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు హూని, హూజ్ని, హూమ్ని, సో ఏది మీకు అనిపిస్తే, ఏది సూటబుల్ అయితే దాన్ని మీరు యూజ్ చేయండి. ఇక్కడ ఒక 3 మీకోసం చేస్తాను. రిమైనింగ్ బిట్స్ అన్నీ మీరు చేసి నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ డాష్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్. ఆబ్వియస్గా ఏమొస్తుంది, హూ అనే వస్తుంది. ఓకే, ఎవరు నీ యొక్క ఫేవరెట్ టీచర్. అలాగే డాష్ డిడ్ యూ మీట్ ఎట్ ది ఈవెంట్. సో డాష్ ఎవరిని కదా, మీటింగ్లో ఎవరిని మీట్ అయ్యావు అంటే హూమ్ అనే వస్తుంది, రైట్. సో హూమ్ డిడ్ యూ మీట్. ఎవరి యొక్క మీటింగ్ అని కాదు కదా అక్కడ, ఎవరి మీటింగ్ అని కాదు కదా అక్కడ, ఎవరిని మీట్ అయ్యావు. ఎవరిని అంటే హూమ్. అలాగే ఎవరికి అన్నా కూడా
who may. Next, third one. Do you know dash idea it was? Do you know dash idea it was? Who వస్తుందా? ఎవరిది. ఎవరిది అంటే ఏమొస్తుంది? హూజ్ అని వస్తుంది. ఈ ఐడియా ఎవరిది, లేకపోతే ఎవరి యొక్క ఐడియా ఇది, కాబట్టి హూజ్ వస్తుంది. అలాగే టెస్ట్ 2లో మీకు కొన్ని ట్రాన్స్లేషన్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా మీరు ట్రాన్స్లేట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు, ఎవరంటే ఏమొస్తుంది? హవ్యస్గా హూ ఈజ్ ద పర్సన్. ఆ పర్సన్ ఎవరు? హూ ఈజ్ ద పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ, రైట్? అలాగే సింపుల్గా ఈ ఫోన్ ఎవరిది, ఎవరిది అంటే ఏంటి? హూజ్ యూజ్ చేయాలి. హూజ్ ఫోన్ ఈజ్ దిస్. ఈ ఫోన్ ఎవరిది. అలాగే మీరు ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, నేను చెప్పాను. ఎవరికి అన్నా ఎవరిని అన్నా మనము హూమ్ని యూజ్ చేయాలి. హూమ్ డిడ్ యూ గివ్ దిస్ కాంట్రాక్ట్ టు. సో ఎవరికి, ఓకే, హూమ్ డిడ్ యూ గివ్ దిస్ కాంట్రాక్ట్ టు. సో రిమైనింగ్ అన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి నాకు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ పీడిఎఫ్లో మీకు కీ కూడా ఇచ్చాను, ఆ కీని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఎప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ వాట్సాప్లోకి రావాలంటే వీ హ్యావ్ సపరేట్ అవర్ ఇంగ్వితా వాట్సాప్ గ్రూప్ ఛానల్. ఇక్కడ స్కానర్ ఇచ్చాను, ఆ స్కానర్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్లోకి మీరు రావచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీరు పీడిఎఫ్ని పొందొచ్చు. అలాగే వాట్సాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. So thank you all for watching. We will meet with another video.